హాయ్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి మాకైతే మట్టుకి. ఏంటంటే సంతోషానికి కారణం మా పెద్దమ్మాయి మెచ్యూర్ అవ్వడం జరిగిందండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మెచ్యూర్ అయింది మా అమ్మ అయితే మట్టుకి. మాకు ఆనవాయి ఏంటంటే అండి, మేనమేమే ఆకులు కొట్టేసి మేనమే కూర్చోబెడతాడండి. అదే మనకు ఆనవాయితీ అండి. అదేంటి అంటే ఇలా మెచ్యూర్ అయిన తర్వాత నేను మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు ఏం చేశారు, సరే మా టెన్షన్ పడకో, బాధపడకో, ఎందుకు అలా ఉంటామనేసి అన్నారు. అలాగనిసిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ అన్ని సామాన్లు కూడా తీసుకొచ్చేసారండి. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, బియ్యం, మళ్ళీని ధాన్యం, కొబ్బరికాయ, అట్టుపొడి గెల, ఇంకా చెక్క, లవంగాలు, డబ్బులు, చిల్లర డబ్బులు అన్నీ మొత్తం ఈ రోజుకి వచ్చేంతా కూడా అమ్మ వాళ్ళదే అండి. తోంబడానికి మొత్తం ఫ్రూట్ మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా అమ్మ వాళ్ళే తీసుకొచ్చారు ఈ రోజైతే మట్టుకి. తీసుకొచ్చిన తర్వాత అంతలోకి ఇక ఆకులు పక్కన ఎడుతుంటే పేరెంటాలు మా తమ్ముడు పైన లోన్ ఎట్టాడండి. లోన్ ఎడితే పేరెంటాలు అందరూ కూడా 5 ఆకులు కూడా వేసారు. వేసిన తర్వాత మా తమ్ముడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి ఆ అమ్మాయిని అయితే మట్టుకి. నన్ను పసుపు రాయమన్నారు. కాళ్ళకి, చేతులకి, మొహానికి బొల్లు లేకుండా రాయమన్నారండి. నేనైతే పసుపు రాసాను. కాళ్ళకి, చేతులకి, మొహానికి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం అది రాసానండి. నేను అక్షింతలు వేసాము. అప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆంటీ గారు ఉన్నారండి. ఆవిడ పసుపు ఉండలు చేశారు. ఉండలు చేసి మా అమ్మాయి కూడా ఇవ్వడం జరిగిందండి. కొన్ని ధాన్యం కూడా పక్కన పెట్టారండి. ఈ అట్టుపళ్ళు, ఈ కొబ్బరికాయ పట్టుకుంటే ఓపిక కూడా మా పిల్లకి లేదండి. పాపం అలా పట్టుకుంది, ఇంక ఒళ్ళో వేడేసుకుందాం పట్టుకోలేక అవి ఉండలు చేసి ఇసురమ్మ గోడకంటే మా అమ్మ ఏం చేసిందంటే పైకి ఇసురండి ఏకంగా సన్నసైడ్ అవతలకే ఈ సామాన్లో పడిపోయింది. ఒక ఉండ అయితే మట్టికి ఉన్న 4 ఉండలు బాగానే వేసింది. ఒక ఉండ మట్టికి ఆ కింద నల్ల జారిపడ్డదండి. అలా జరిగింది మా అమ్మాయికి. ఏంటంటే నేను చెప్తున్నాను కానీ నాకు చాలా ఇదిగా ఉంది. కాళ్ళు మట్టుకి తెగ వణికేస్తున్నాయి. వచ్చిన అందరితో మాట్లాడుతాను, అందరికి బొట్టు పెడుతున్నాను, గంధం పెడుతున్నాను, ఎన్ని చేస్తాను, తొంబళింపిస్తున్నాను. కానీ నాకు ఒక తెలియని ఒక తెలియని భయమో తెలీదు, సరదా ఏమో ఆ ఫీలింగ్ అంతా కూడానే ఆడపిల్లన్న తల్లిదండ్రులు మాత్రమే కూడా ఆడపిల్లన్న తల్లిదండ్రులు మాత్రమే వస్తుందండి. అది ఆ ఫీలింగ్ అందరికీ రాదు. కొంతమందికి ఉంటుందో లేదో నాకు తెలియదు. అయితే మట్టుకి నాకు మట్టుకి నేను అంత ఇదైటమో ఆ హ్యాపీనెస్ అంతా కూడా నేను ఆ రోజు నాకు బాగా కలిగిందండి. చిన్న చిన్న బెల్లం ముక్కలు వేసారు. వేసి నూనె వేసి కొంచెం గాను నూనె అండి వేసి అవన్నీ కూడా మా పిల్లలకి ఇచ్చారు. 3 కూడాని ఆ బెల్లం ముక్కలతో పాటు నూనె కూడా తాగిందండి. మా తమ్ముడు మళ్ళీ వెళ్ళి వెంటనే ఏం చేశాడంటే ఇది ఉంటుంది కదండి, అద్దం, దువ్వాని, పేస్టు, బ్రష్, నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఇది కుంకుమ కాదండి, కాటికి తిలకం చేస్తా, దువ్వాని అన్నీ కొత్తవి కూడా అన్నీ కొని తెచ్చాడండి. మూగుడు కూడా అవన్నీ తీసుకొచ్చాడు. అవి నామరాలు ఇవన్నీ కూడా మూకుట్లో వేసారండి. ఆంటీ గారు అయితే మటుకి మేమైతే మటుకి అక్షింతలు వేసాము. అందరూ అక్షింతలు వేసి తాంబూలం తీసుకోవడం జరిగిందండి. మా అమ్మాయికి నేను ఏమన్నానంటే పసుపది రాసిన తర్వాత మా అమ్మాయికి ముక్కుపడక లేదు కదా, ముక్కుపడక లోటు వచ్చిందని అన్నానో లేదో, మా తమ్ముడు వెంటనే తాంబూలం తీసుకున్న తర్వాత ఉండమ్మ చిన్న పని ఉందని చెప్పి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వెంటనే ముక్కుపడక కొని తెచ్చాడండి గోల్డ్. అది వైట్ స్టోన్ తోటి చాలా బాగుందండి. పెట్టిన తర్వాత మరీ బాగుంది. పాపకైతే ఫేస్ కట్టుకోవడని ఇరుగు పొరుగు హెల్ప్ చేశారండి. మణిగారు, నెక్స్ట్ వచ్చేసి అనంత గారు, మణిగారు చెల్లి గారు, ఇక్కడ ఆంటీ గారు, వాళ్ళ కోళ్ళ గారు, మా వైష్ణవికి మొన్న మ్యారేజ్ సెట్ అయింది కదండి, అబ్బాయి తరపుళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారండి. ఇటు సైడే ఉంటున్నారు. పాపం ఆవిడే వాళ్ళ అమ్మాయి మా తేజ, అందరికన్నా స్పెషల్ మా తేజ అండి. మా చెల్లి తేజ అంటేనే మణిగారు వాళ్ళ అమ్మాయి అండి. ఆ అమ్మాయి కూడా మాకు బాగా హెల్ప్ చేసిందండి. మా అనంత గారు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసి మాకు చాలా చక్కగా కూడా ధైర్యాన్ని కూడా చెప్పారండి. మాకు ఇలా చక్కగా జరిగిపోయిందండి. ప్రతి ఒక్కరు తాంబూలం అది తీసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరందరూ కూడా నా ఛానల్ పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చాలా ఆనందంగా ఉందండి. ఈ ఫీలింగు, ఈ ఆనందం ఓన్లీ ఆడపిల్ల తల్లిదండ్రులు మాత్రమే ఉంటుందండి. చాలా చక్కగా ఉంటుందండి ఫీలింగ్ అయితే మట్టుకి. నాకు చాలా బాగా అనిపించింది. పక్కన బాధ ఉన్నా సరే చాలా బాధ అనిపించిందండి. మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారండి. వర్షం అయినా సరే పాపం అందరూ వచ్చారు. చాలా చక్కగా జరిగింది. బాయ్ అండి.